ఒకవేళ నా అన్న వాళ్ళందరూ విడిచిపెట్టారేమో, నీ చుట్టూ 100 మంది ఉన్న వాళ్ళు నిన్ను అనాథ చేసి వెళ్ళిపోయారేమో, ఏ ఒక్కరూ లేరని, ఒంటరిగా జీవిస్తున్నానని, నన్నెవరు పట్టించుకోవట్లేదని, నన్నెవరు ఆదరించట్లేదని, నన్నెవరు చూసేవాళ్ళు లేరని, ఒకప్పుడు బాగానే ఉన్నాను, ఈరోజు ఒంటరి జీవితాన్ని జీవించవలసి వస్తుంది అని కలవరపడుతున్నారేమో. నీవు ఒంటరి వాడవు, ఒంటరి దానవు కాదు. ప్రపంచాన్ని సృష్టించిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము ఒంటరి వాళ్ళము కాము. అందరు విడిచిపెట్టిన మనలను విడిచిపెట్టని దేవుడున్నాడు గనక మనము భయపడవలసిన పని లేదు. యోసేపుని అందరు విడిచిపెట్టేశారు, ఒక్కరూ లేరు, అన్నదమ్ములు లేరు, కొట్టి అమ్మేశారు, చేయని నేరానికి చెరసాలు తీసుకెళ్లి వేశారు, ఒంటరిగా మిగిలిపోయాడు. మనకు కనబడింది ఒంటరి వాడు, కానీ దేవుడి దృష్టిలో అతడు ఒంటరి వాడు కాదు. ఆయనతో దేవుడున్నాడు. దేవుడు ఉండి అనేకులను పోషించేటట్లుగా దేవుడు మార్చాడు. ఐగుప్తు దేశానికి ఒక నాయకుడిగా పరిపాలించేటట్లుగా దేవుడు మార్చాడు. కారణం, ఒంటరి వాని వెనకాల దేవుడున్నాడు. ఈరోజు మనం కూడా ఒంటరి వాళ్ళము కాదు భయపడడానికి.